Janmanthan Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. కేంద్ర మంత్రిగా క్షణం కూడా తీరిక లేకుండా ఉండేటువంటి మీరు ఇలాంటి ఒక మంచి కార్యక్రమానికి వచ్చి కిషన్ రెడ్డి గారు ప్రజా నేత అని మరోసారి నిరూపించారు. నేను ప్రజానేత కాకపోయినా కూడా గత 40 సంవత్సరాలుగా నేను దివ్యాంగులతో కలిసి తిరుగుతాను. వీళ్ళందరూ తెలుసు. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు వీళ్ళ కోసం ధర్నా చేశాను. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఫస్ట్ టైం వీళ్ళకు 3,000 రూపాయల ఆర్థిక సాయం రావడానికి ఆ రోజు చెన్నారెడ్డి గారు చీఫ్ సెక్రటరీ రామన్ గారితో మాట్లాడి చెన్నారెడ్డి గారి కారు తార్నాకులో అడ్డం పడుకొని ఈ దివ్యాంగులతో కలిసి ఆ రకంగా వాళ్ళతో అవినాభావ సంబంధం ఉంది. ఏ కార్యక్రమం ఉన్నా కూడా ఇలాంటి కార్యక్రమాలకు నేను ఇక్కడ కానీ ఢిల్లీలో కానీ ప్రాధాన్యత ఇస్తుంటాను. వాళ్ళతో పోతాను, వాళ్ళతో మాట్లాడతాను, వాళ్ళకు ధైర్యము విశ్వాసం కల్పించేటువంటి ప్రయత్నం చేస్తాను. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు శాసనసభలో కూడా రెగ్యులర్గా ఈ అంశాల మీద మాట్లాడేవాడిని. నేను ఇటీవలనే మరి నా కాన్స్టిట్యున్సీలో ఒక 2 కోట్ల రూపాయల విలువైనటువంటి ఎక్విప్మెంట్స్ కేంద్ర ప్రభుత్వంతో మోడీ గారితో మాట్లాడి అందరికీ దివ్యాంగులకు డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నాను. వాళ్ళు ఏది అడుగుతుంది, ట్రై సైకిల్స్, వీల్ చైర్స్, సెల్ ఫోన్స్, బ్లాండ్స్కు సెల్ ఫోన్స్, అన్ని రకాలుగా స్టిక్స్, అన్ని రకాలుగా 2 కోట్ల విలువైన ఎక్విప్మెంట్స్ ఇస్తున్నాను. ఇంకా మూడు అసెంబ్లీలు అయిపోయింది. ఇంకా 3 అసెంబ్లీలు ఎక్విప్మెంట్ వచ్చి డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంది. ఈ రోజు వీళ్ళు చాలా కొన్ని సమస్యల మీద ఇక్కడ చెప్పారు. ఇప్పుడు నాకు నేను వీళ్ళ మీటింగ్ మొదటిసారి వచ్చాను నేను, కాబట్టి కొన్ని విషయాలు చెప్పారు. నేను ఇప్పుడే వాళ్ళకి చెప్పాను. నాకు రేపు కలుస్తారు వాళ్ళు మెమరాండం తీసుకొని. దాన్ని నేను ప్రధానమంత్రి గారికి నెంబర్ 1, నెంబర్ 2 ఢిల్లీలో మరి మినిస్ట్రీ సోషల్ జస్టిస్ మంత్రి గారు ఉంటారు. అదేవిధంగా ఇక్కడ ముఖ్యమంత్రి గారికి ముగ్గురికి నేను ఉత్తరాలు రాసి వ్యక్తిగతంగా కూడా ముగ్గురితో మాట్లాడతాను. ఏ రకమైనటువంటి సమస్యలు పరిష్కారం చేయడానికి ఏమన్నా కూడా అవి చేయాలి. నేను మొదటి నుంచి కూడా ఒకటే చెప్తాను, ఈ సమాజంలో మనం కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడతాం. సంక్షేమం కోసం కావచ్చు, పేద ప్రజల కోసం కావచ్చు, అభివృద్ధి కోసం కానీ ఖర్చు పెడతాం. కానీ బడ్జెట్లో అందరికంటే ముందు సంక్షేమ విషయంలో, వెల్ఫేర్ విషయంలో ఏదైనా ₹1 ఖర్చు పెడితే ముందు వీళ్ళకి ఖర్చు పెట్టాలి. ఫస్ట్ వీళ్ళకు, తర్వాత మిగతా వాళ్ళకి ఖర్చు పెట్టాలి. అది కూడా స్టాచ్యురేషన్ మోడ్లో, అంటే కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఉంటూ అందరికీ ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతున్నాయో, ఎందుకంటే వీళ్ళకు భగవంతుడు కొంత వీళ్ళ మీద కరోనా చూపించలేదు కాబట్టి వీళ్ళకు స్టాచ్యురేషన్ మోడ్లో వెల్ఫేర్ యాక్టివిటీకి ఖర్చు పెడుతున్నటువంటి డబ్బు మొట్టమొదటిగా మొత్తం వీళ్ళకు సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన తర్వాత మిగతా ఖర్చు పెట్టాలని నా కోరిక. ఆ రకంగా నేను ఎప్పుడు ఏ మీటింగ్లో మాట్లాడినా అదే మాట్లాడుతుంటాను. అసెంబ్లీ కూడా అదే మాట్లాడతాను, ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నాను. నా డిమాండ్ ఇదే ఉంటుంది. ప్రజలందరినీ సమానంగా చూడడమే కాదు సార్, ఇలాంటి చిన్న కార్యక్రమానికి మీరు రావటం అంటే మీరు నిజంగా ప్రజానేత కాకపోతే ఇంకేంటి సార్? చెప్పండి. చెప్పండి. థ్యాంక్ యూ. కాదు, చెప్పాల్సిందే. నాకు థ్యాంక్ యూ అంటున్నా కదా. ఇప్పుడు ఒక అమ్మ సర్పంచ్ గెలిచింది వీళ్ళు. నేను ఆ గ్రామాన్ని నేను దత్తత తీసుకుంటాను, ఇంకా డిక్లేర్ చేస్తాను. ఇప్పుడు గుర్తున్నారు కదా తిరుపతమ్మ గారు, మనం గతంలో ఇంటర్వ్యూ కూడా చేశాము. తను చిన్న పెండ్యాల దగ్గర సర్పంచ్ గా గెలిచారు. ఫస్ట్ టైం మనం ఇంటర్వ్యూ కూడా చేశాము ఈమెని ఆన్లైన్ లో. అనుకోకుండా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో ఈమె కనిపించారు. అయితే వీళ్ళ ఊరిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు దత్తత తీసుకుంటాను అని చెప్పి ఇప్పుడే మన దగ్గరే ఫస్ట్ అనౌన్స్ చేశారు ఆయన. రియల్లీ చాలా గ్రేట్ థింగ్. ఆమె ఎలా ఫీల్ అవుతున్నారు ఈ విషయం మీద ఆమెతో మాట్లాడి తెలుసుకుందాం. ఎలా అనిపిస్తుందండి కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారు మీ ప్రోగ్రాంకు రావటమే కాదు, మీ ఊరిని మీకోసం దత్తత తీసుకుంటాను, మీకు ఫండ్స్ కూడా ఇస్తానని చెప్తున్నారు ఇప్పుడు ఆయన. ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉంది మేడం. ఎక్కడో మారుమూల ప్రాంతంలో పల్లెటూరు గ్రామంలో ఉన్న మేము అనుకోని రీతిగా మా దివ్యాంగుల గ్రూప్కి మేము 25వ వార్షికోత్సవానికి రావడం జరిగింది. అందులో ఫస్ట్ టైం మేడం నన్ను ఇక్కడికి వీళ్ళు పిలవడం కూడా నాకు ఎప్పుడు తెలియదు. కనుక నేను సర్పంచ్గా గెలిచిన తర్వాత గెలిచే ముందే నేను ఊర్లో అన్ని మంచి పనులు చేస్తా అనుకున్నా అని చెప్పాం మేడం. కానీ చెప్పిన రీతిలో అవును మేడం, చెప్పాను మేడం. నేను చెప్పిన రీతిగా చేయాలనుకున్నా. నేను అనుకున్నా ఎట్లా చేస్తా, ఏం చేస్తా, నా దగ్గర 1 MP కూడా ఉండదు కదా అనుకున్నా. కానీ దేవుని కృప కావచ్చు మేడం, నాకు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి గారు నా ఊరుని దత్తత తీసుకుంటా అంటే నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నా మేడం. ఎందుకంటే నేను చేయలేని పనిని ఏదో ఒక రకంగా భగవంతుడు మనకు సహాయం చేస్తాడు అన్న విధంగా నా గ్రామాన్ని మంచిగా చేస్తా అని సస్యశ్యామలంగా ఉంచాలని నేను కోరుకుంటున్నా మేడం. ఇదే విషయాన్ని ఇంకా రాష్ట్రపతి వరకు తీసుకుపోవాలని నేను కోరుకుంటున్నా మేడం. ఈయన అంటే ఈ సంఘానికి మొత్తానికి
వికలాంగులు దివ్యాంగులు అనాలా లేకపోతే మన మామూలు భాషలో అయితే మరుగుజ్జులు అంటాము. నాకెందుకో మనసు రావట్లేదు అలా అనడానికి. బట్ ఆ సంఘానికి మొత్తం అధ్యక్షులుగా ఉన్నారు మల్లేష్ గారు. నాకు వారం రోజుల నుంచి మీరు ఈ కార్యక్రమానికి రావాలి రావాలి మేడం రావాలి మేడం అని నన్ను ఫాలో అప్ చేసి మరి ఈ రోజు ఇక్కడికి వచ్చేలా చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఇక్కడ ఉండటం నాకు ఆశ్చర్యం అనిపించింది, చాలా బాగా కూడా అనిపించింది. తర్వాత ఒక మరుగుజ్జు గెలిచినటువంటి గ్రామాన్ని దత్తత తీసుకొని ఆయన నేను ఫండ్స్ ఇస్తాను, మీ ఊరిని డెవలప్ చేస్తానని చెప్పడం కూడా ఇంకా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఆ మరుగుజ్జుల సంఘానికి సంబంధించిన మల్లేష్ గారు అధ్యక్షుడు, ఆయనతో మాట్లాడదాం ఒకసారి. మల్లేష్ గారు, మీలాంటి ఇలాంటి ఒక కార్యక్రమానికి కేంద్ర మంత్రి గారు రావటం, ఆయన అంత బిజీలో కూడా చాలా గ్రేట్ అండి. చెప్పుకోలేనంత అదృష్టం మాది. సార్కు 2 సార్లు గెలిచినాం. సార్ మేము సంఘం పెట్టి మేము 25 సంవత్సరాలు అవుతుంది. నేను 2001లో స్టార్ట్ చేశాను. 2023లో రిజిస్ట్రేషన్ చేయించాను. అది రిజిస్ట్రేషన్ గురించి నాకు తెలియదు. అయితే విలేకరులు చెప్పారు, మల్లేష్ ఇది మీరు రిజిస్ట్రేషన్ చెప్పండి బాగుంటుంది, గట్టిగా ఉంటుంది అంటే అప్పుడు 2023లో రిజిస్ట్రేషన్ చేయించాను. అప్పుడు మేము 5గురం ఉండే, 5గురితో ఇప్పుడు 5,000 మంది అయినాం. 5,000 మంది అయినాం. అప్పుడు రాజశేఖర రెడ్డి సిఎల్పి ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర పోయి మొక్కల మీద మా మొక్కల మీద చెప్పాడు, మా గవర్నమెంట్ వస్తే మేము కంపల్సరీ మీ హామీలు చేస్తామని. అలాగే అన్నట్టే వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది. అప్పుడు రాజశేఖర రెడ్డి సార్ పట్టించుకోలేదు. మళ్ళీ మేము పోయాం ఫోటోకి, అప్పుడు మాకు కలవకుండా వెళ్ళిపోతే అందరికీ ఏం చేసినా సగం బట్టలు ఇడిపించాడు కూర్చోబెట్టిన. ఏమైనా అట్లా చేసినట్టు, ఏం సార్ మీ పులివెందులో ఓటేస్తేనే సీఎం అయ్యావా, మమ్మల్ని వాడుకున్నావు కదంటే లేదు బాబు అని మళ్ళీ పిలిపించి మళ్ళీ అప్పుడు కూడా పట్టించుకోలేదు. హైకోర్టులో పిటిషన్ ఇచ్చాం. నల్గొండ సీన్ సార్, ఆ బాలు సారు, హరిబాబు గారు ఇక్కడ వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని పట్టుకొని నల్గొండ హైకోర్టులో పిటిషన్ వేయించారు. వేయించినాక హైకోర్టు ద్వారా వీళ్ళకు మరుగుదల కింద ఇచ్చేయండి అని ఒక జీవో వచ్చింది. ఆ జీవో ప్రకారము ఇస్తున్నారు. కానీ ఇప్పుడు సర్టిఫికెట్లు ఇస్తున్నారు, తర్వాత బస్ పాస్ ఇస్తలేరు. బస్ పాస్ గురించి పోతే లేదు మాకు ఒకటి ఇది ఉంది, మాకు ఒక లెటర్ రావాలని అంటే మళ్ళీ ఆడపోతే మళ్ళీ మాకు ఇంత ఫండ్స్ రావాలంటే మళ్ళీ దాని గురించి మళ్ళీ కొట్లాడితే మా మీద 1,69,00,000 ఆర్టీసీ గవర్నమెంట్కు ఇష్యూ అయింది. అప్పటి నుంచి మాకు బస్ పాస్ ఇస్తుంది. కానీ నేనేమంటే బస్ పాస్ ఒకటి ఇస్తే నడుస్తుందా, పింఛన్ 4,000 ఇస్తే నడుస్తుందా, ఏమి నడుస్తుంది? పింఛన్ మన సీఎం గారు అన్నారు 6,000 ఇస్తా అన్నారు, ఎక్కడ ఇవ్వలేదు. మాకు 6,000 కాదు, మాకు ప్రతి ఒక్క వికలాంగులకు ప్రతి ఒక్క మరుగుజ్జులకు 15,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలి. అదే ఇవన్నీ డిమాండ్లు. 15,000 పింఛన్ ఇవ్వాలి. ప్రతి ఒక్క వికలాంగుల ఇంట్లో, ప్రతి ఒక్క బ్లైండ్ ఇంట్లో, ప్రతి ఒక్క మరుగుజ్జుల ఇంట్లో ఒకరికి అంత్యోదయ కార్డు ఇవ్వాలి. ఒక ఇంటికి అంత్యోదయ రేషన్ కార్డు ఇవ్వాలి. 35 కేజీస్ బియ్యం వస్తుంది. అదొకటి. ఇప్పుడు చదువుకోలేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించాలి. చదువున్న వాళ్ళు ఉన్నారు మేడం, ఇప్పుడు ఆర్టీసీల వాళ్ళు రిటైర్డ్ అవుతారు. రిటైర్డ్ అయినాక మళ్ళీ వాళ్ళనే తీసుకుంటారు, బస్ స్టాండ్లో అక్కడిక్కడ పెడతారు. ఈ బస్సు వస్తుంది, ఆ బస్సు వస్తుందని చెప్పి ఒక బస్ స్టాండ్లో 4, 5 పెట్టి మైకులో చెప్పిస్తారు. రిటైర్డ్ అయిన వాళ్ళనే పెడతారు. అది మేము కనబడతలేమా? మాకు ఇవ్వచ్చు కదా. వాళ్ళ ఒక్కరి జాబులో మేము ఇద్దరు చేయలేమా? మాకు అలాంటి దాన్ని కల్పించాలి. ప్రచార శాఖ ఉంది, ప్రచార శాఖలో కూడా మమ్మల్ని కల్పించాలి. గవర్నమెంట్ ఇవన్నీ దృష్టి పెట్టుకోవాలి మా మీద. ఇప్పుడు పెద్ద పెద్ద ఫారెస్ట్ ఏరియా ఉన్నాయి, దాంట్లో నీళ్ళు కొట్టేకి మేము నీళ్ళు కొట్టేకి పనికి వస్తాం. మాకు ఇవ్వచ్చు మేడం ఆ డ్యూటీ. ఇప్పుడు రజనీ అనే అమ్మాయికి డ్యూటీ ఇచ్చామంటాం. ఏం డ్యూటీ ఇచ్చారు? కాంట్రాక్ట్ బేస్ ఇచ్చారు. ఆ అమ్మాయికి ఏమన్నా గవర్నమెంట్ ఇచ్చారా? ఇవ్వలేదు. గవర్నమెంట్ ఇవ్వండి, అమ్మాయికి గవర్నమెంట్ ఇవ్వండి. మాకు కూడా గవర్నమెంట్ చూసుకోవాలి. చదువుకున్న వాళ్ళకు జాబులు, చదువుని వాళ్ళకు స్వయం ఉపాధి, అంత్యోదయ రేషన్ కార్డు ఇవ్వాలని మేము గవర్నమెంట్ని ఇదే కోరుతున్నాం. ఈరోజా ఒక 100 పైన వచ్చాం. ఇంతమంది మరుగుజ్జులను ఒకటే చోట చూస్తుంటే అసలు ఏం అర్థం కావట్లేదు. ఇంకా వస్తుండే కానీ ఈరోజు పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఇక వాళ్ళు చిన్న చిన్న పెళ్ళిళ్ళు అప్పుడు చేసుకుంటారు కదా, అట్లా అని రాలేకపోయారు. లేకుంటే ఈ వాళ్ళు కూడా సరిపోలేకపోతుండే. ఇవాళ మస్తు ఉంటుండే. అదొకటి మేడం, చెప్పలేనంత ఆనందం ఇవ్వాలి. ఎంతో పెళ్ళికి పోయినంత ఆనందం ఉంది. ఒకటి మేడం, మరుగుజ్జులందరికీ ఇప్పటికీ ఎక్కడ కాలనీ లేదు, ఏం లేదు. మరుగుజ్జులకు సిటీ అవుటర్లో ఎక్కడన్నా మరుగుజ్జులకు కాలనీ కట్టిస్తే సిటీలో పోయి ఏదైనా స్వయంగా పని చేసుకొని వస్తారు. ఇప్పుడు వికలాంగుల కాలనీ ఉంది, డైపు కాలనీ ఉంది, అన్ని కాలనీలు ఉన్నాయి. మరుగుజ్జులకు లేదు కాలనీ. మరుగుజ్జులకు ఒక కాలనీ కట్టేయాలని సీఎం గారిని కోరుతున్నాం. అది సీఎం గారు మా పైన దృష్టి పెట్టుకొని మమ్మల్ని ఇది చేయాలి. కానీ సీఎం గారి దగ్గరికి 2-3 సార్లు పోయాం. అదెవరో సార్ ఖాన్ అంటే ఆయన ఉన్నాడు, ఆయన కలవనిస్తలేడు. ఆయన లెటర్ తీసుకుంటా పోండి అంటారు. నేను ఆయన 2-3 సార్లు బతిలాడాను. సార్ एक बार हमारे 2 आदमी को भेजो, सब हम सीएम से बात करते रहे। नहीं तू जा रहे पे जा,
అదే మాట్లాడుతుంది కానీ కల్పిస్తలేడు. కలుస్తారులేండి, ఆ, తప్పకుండా. మీ కానీ సంకల్పం గొప్పది కదా. సీఎం రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని కలవాలి, మేము లేకుంటే మాకు టైం ఇవ్వాలి, కలుస్తాం, మా డిమాండ్లన్నీ అమలు పరచాలని మేము కోరుతున్నాం. అదే. ఎలా ఉన్నారు? చాలా రోజులు చాలా 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 బాగున్నాను మీ దయ వల్ల. కరెక్ట్. నిజంగా ఎక్కడ సాడ్ కనిపిస్తుందో అక్కడ మీరు వస్తే హ్యాపీ అయిపోతుంది. నా లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు, కానీ మా అందరి సమస్యలు తీర్చాలి అని కోరుకుంటున్నాను. అందుకే ఫస్ట్ టైం వచ్చాను. ఫస్ట్ టైం రావడం. అవును, మీటింగ్కి నేను ఫస్ట్ టైం రావడము. మొన్న పిలిచాను, రామ్మా తల్లి రా, మన డిమాండ్ మనం సాధించుకుందాం రండి, బయటకు వస్తే అందుకే వచ్చాను కదా. వచ్చాము. ఒక్కళ్ళే వచ్చారా? ఎవరు లేరు తోడు, కానీ ఒక్కదాన్ని వచ్చేసాను పిలిచారని. కంపల్సరీ మాకు హెల్ప్ చేయాలి. నిజంగా అడుక్కునే వాళ్ళు చాలా మందిని చూస్తుంటారు, ఎక్కడ వికలాంగులు కానీ దివ్యాంగులు కానీ అడుక్కోరు, కష్టపడి బతికే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ కష్టానికి దయచేసి ఏదైనా హెల్ప్ చేయండి గవర్నమెంట్ నుంచి, ఇదే కోరుకుంటున్నాం. మేము కష్టపడాలనుకుంటున్నాం, దయచేసి మాకు పని కల్పించండి, అది చాలు నాకు. డాన్స్ ఇంత బాగా చేశారు, మామూలుగా ఉన్న వాళ్ళు కూడా ఇంత బాగా చేయలేరేమో అనిపించింది మీరు చేస్తుంటే. నేర్చుకున్నారా లేకపోతే క్యాజువల్ గా చేశారా? నేనే నేర్చుకున్నా మేడం. అవునా, ఎన్ని రోజులు నేర్చుకున్నారు? నేనే టీవీ చూస్తా సాంగ్స్ పెట్టుకొని నేనే చేసాను. నాకు రామ్ చరణ్ సార్ అంటే ఇష్టము. ఆ సార్ని కలవాలి నేను, రామ్ చరణ్ సార్ని. ఓకే. నా టాలెంట్ ఆ సార్ కాడే నిరూపించారు. ఓ. నేను డాన్స్ చేసి ఒక సాంగ్కి. ఓకే. ఇంకా చేస్తారా డాన్సులు? చాలా డాన్సులు వస్తాయా? ఓకే ఓకే. చదువుకున్నారేమన్నా? చదువుకోలేదు. చదువుకున్నా మేడం. ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి? ఇదే మేడం, డాన్స్ ప్రోగ్రామ్కి ఈవెంట్లకు పోతాను. ఈవెంట్లకి వెళ్తున్నారా? సినిమాలలో అవకాశాల కోసం ట్రై చేస్తున్నాను. ఓ నైస్, వెరీ గుడ్. హైదరాబాద్కి వచ్చి ట్రై చేస్తున్నాను మేడం, సినిమా అవకాశాల కోసం. ఏది రాలే మేడం. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. మీకు వస్తే తొందరలోనే సినిమా అవకాశం. ఓకేనా? రామ్ చరణ్ సినిమాలో చేయాలని, రామ్ చరణ్ సార్లు, చిరంజీవి సారు రామ్ చరణ్ సార్ని కలవాలి. వస్తుందేమో, వాళ్ళ దగ్గర నుంచి వస్తుందేమో తెలియదు. ఒక ఫోటో దిగాలి మేడం, కోరిక మేడం. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం.